జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సీతారామస్వామి వారి దేవస్థానం భూముల్లో స్థానిక ప్రజలు సుమారు 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారని బాధితులు శనివారం చింతలపూడి శాసనసభ్యులను ఆశ్రయించి వారి నివాసం ఉంటున్న గృహాల పట్ల వాటిల్లిన సమస్యను తెలియజేస్తూ రోధించారు. ప్రభుత్వ అధికారులు జేసీబీ యంత్రాలతో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా గృహాలను తొలగించడానికి దేవాదాయ శాఖ అధికారులు వచ్చారని, అలా తొలగిస్తే ప్రస్తుతం నివాసం ఉంటున్న కుటుంబాలు రోడ్డుపై పడతాయని వాపోయారు. వాటిని తొలగించకుండా నిలుపుదల చేయాలని శాసనసభ్యులకు వినతిపత్రం అందజేసి వారి బాధక సాధకలు తెలియజేసుకున్నారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారులతో మాట్లాడి వారి నివాస గృహాల పట్ల వెసులుబాటు కల్పించారు. అనంతరం పట్టణ టీడీపీ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, జెడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ, ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు పెనుమర్తి రామ్కుమార్, బొబ్బరాజ్ పాల్ ఆ ప్రాంతానికి చేరుకుని వెంటనే స్పందించి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసే వరకు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదని, స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకుని గృహోపేతం చేసే వరకు ఇటువంటి ఇబ్బంది పడనవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి రామచంద్రరాజు, కౌన్సిలర్స్ కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక సుబ్బంపేట రోడ్లో సీతారామ దేవస్థానానికి సంబంధించి సుమారు 33 ఎకరాల వరకు ఇది ఉంటుంది. చాందిలో కూలీనాలు చేసుకొని పేదలు ఎవరెవరో ఆనాడు గూడు లేని పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి వీరి పూర్వీకులు పెద్దలు ఇక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకొని కూలి చేసుకొని బ్రతుకుతూ పిల్లల్ని పోషించుకుంటూ జీవనం గడిపారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది దేవస్థానమే. హైకోర్టులో మేము గెలిచినవంటి దేవస్థానకారులు వచ్చి పామాయిల్ చెట్లన్నీ పట్టితో పాటుగా ఉన్నటువంటి కొట్టడానికి ప్రయత్నం చేశారు. కూడా అంటే ఎప్పుడైనా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ అంటే అది ప్రభుత్వ స్థలం కానీ, ప్రైవేట్ స్థలం కానీ, లేదా దేవస్థానం స్థలం కానీ వీటిలో ఆక్రమించుకునే నివాసాలు ఉంటారు వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు గవర్నమెంట్